ఉమ్మడి పాలమూరు జిల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయా? విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయా? కొందరు బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులకు ముందుంది కష్టకాలమేనా? బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారంలో మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, ఫిర్యాదులు వెలువెత్తాయి. ఈ విషయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించారు కలెక్టర్. 18 మంది అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేసి విచారణకు నియమించారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర పట్టణ ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిజమైన లబ్ధిదారులకే కేటాయించారా లేక అవకతవకలకు పాల్పడ్డారా అనే విషయాలపై సంబంధిత బృందాల విచారణ కొనసాగుతోంది. అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ఒక్కో వ్యక్తికి 2 ఇళ్లు, సొంత గృహాలు ఉన్నవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించినట్టుగా అధికారుల విచారణలో బయటపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఒక్కో కుటుంబంలో 5-6 మంది వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయింపులు జరగడంతో పాటు కొందరు కౌన్సిలర్లు, అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు అమ్ముకున్నట్లుగా విచారణలో వెలుగులోకొస్తున్నాయి. ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. అంతేకాక లబ్ధిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులున్నారని, నెలకు ₹1,00,000 దాకా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా అధికారుల దృష్టికి వస్తూ ఉండడంతో ఈ వ్యవహారంలో ఎన్ని అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయో అర్థమవుతోందని నేతలంటున్నారు. విచారణలో బయటపడుతున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల సూచనల మేరకే పనిచేశాం తప్ప ఇందులో తమ తప్పేముందని వాపోతున్నారట. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల అక్రమాల విచారణలో ఎలాంటి పెద్ద తలకాయలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.